మన ఉత్తరాఖండ్ రైడ్ తర్వాత మన FZ-25 అయితే అసలు బయటకే తీయలేదు. చూడండి ఎలా చేస్తారు, గీతలు అవి పెట్టేసి. నా మీద ఇంత హేట్ రేట్ ఏంట్రా బాబు. అన్ని గీతలు పెట్టేసి ఇరిపేస్తే వీళ్ళకి ఏమొచ్చి ఇదేం సైకోరా బాబు మీరు. పోలీసులు అయితే ఇక్కడ రెడీగా ఉంటారు ఎవ్రీ టైం. సింహాచలంకి వెళ్ళే రూట్ అసలు చాలా పెద్ద చేస్తారు. ఇది చిన్నప్పటి నుంచి బాయ్స్ కి డ్రీమ్, అరే బైక్ కొనాలి. అండ్ మా బాబాయ్ ఎలా ఉంటారో తెలుసా, నాకు బ్రదర్ లా ఉంటారు. స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఒక్కటే ఆప్షన్, జస్ట్ మూవ్ ఆన్. సరదాగా ఎయిర్పోర్ట్ లోకి ఒకసారి వెళ్ళొద్దాం. ఇంటికి అయితే వచ్చేసాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ హర్ విహారీ. ఈరోజు సండే కదా, సో అలా బయటకి అయితే వచ్చా. మన ఉత్తరాఖండ్ రైడ్ తర్వాత మన FZ-25 అయితే అసలు బయటకే తీయలేదు. చాలా దరిద్రం అయితే చేసి పడేశారు. అంతా పిచ్చి పిచ్చిగా చేసేసి బైక్ మీద గీతలు పెట్టి సిగ్నల్ లైట్స్ అవన్నీ చాలా డ్యామేజ్ చేస్తారు. చూపిస్తాను ఆగండి. ఇది టాప్ ర్యాక్ అయితే లాస్ట్ టైం మనం చేయించాం ఉత్తరాఖండ్ రైడ్ వెళ్తున్నప్పుడు, కేదార్నాథ్, బద్రీనాథ్. అసలు మనం ఎవరిని కెలకం, కానీ చూడండి ఎలా చేస్తారు, గీతలు అవి పెట్టేసి. మన ఛానల్ ఏమో అవన్నీ ఏమొచ్చిద్దో వీళ్ళకి. నా మీద ఇంత హేట్ రేట్ ఏంట్రా బాబు. ఏమొచ్చిద్ది మీకు ఇలా చేస్తే? ఆల్రెడీ మనకు ఇంకో ఇది పీకేశారు, సైడ్ సిగ్నల్. ఆఖరికి ఇలా అయింది. బైక్ తీసి ఆల్మోస్ట్ ఒక 1.5 month 2 months అయింది. ఆఖరికి ఇలా తయారు చేశారు. బైక్ మాత్రం అసలు అంత జాగ్రత్త చూసుకుంటాను, వీళ్ళకి అసలు నొప్పి ఏంటో. బైక్ ని మన ఛానల్ అన్ని గీతలు పెట్టేసి ఇరిపేస్తే వీళ్ళకి ఏమొచ్చింది ఇదేం సైకోరా బాబు మీరు. ఎవరో తెలియదు కానీ తెలిస్తే నిజంగా అసలు మరి మామూలుగా ఉండదు అలా. వేస్ట్ గాల్డ్. మనం ప్రతి వాళ్ళు నాకు కామెంట్స్ కూడా చేశారు, నీకేంటి భయ్యా అది ఇది అని. నిజంగా నాకు ఇలా ట్రావెలింగ్ అని బైక్ రైడ్స్ ఇవన్నీ నాకు ఇష్టం, ఇది నా ప్యాషన్. కానీ నా పర్సనల్ లైఫ్ ఉండేది కదా, ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంది, ప్రతి ఒక్కరు మేనేజ్ చేసుకోవడానికి ప్రతి ప్రాబ్లమ్ కామన్. అది మనం చెప్పుకోం అంతే, ఎందుకంటే అది పర్సనల్ లైఫ్ ని ఎక్స్పోజ్ చేయాలని ఎవరు అనుకోరు కదా. కానీ చాలా వరస్ట్ అది. నేనే చాలా మేనేజ్ చేసుకుంటా ప్రతిదీ. మరి ఎందుకు అలా చేశారో కానీ నాకైతే చాలా ఇరిటేటింగ్ ఉంది, మాటలు రావట్లా. సింహాచలం రూట్ లో అయితే వెళ్తున్నా, ఎందుకంటే ఇటు సైడ్ ఎక్కువ సిగ్నల్స్ ట్రాఫిక్ ఉండదు కదా. అందుకే పైగా సండే ఈ రోజు, మరి ఇంకా వైజాగ్ లో ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది మార్నింగ్ నుంచి నైట్ వరకు. ఈ రోడ్లో అయితే మనం కొన్ని సిగ్నల్స్ అన్ని స్కిప్ కొట్టినట్టు ఉండిద్ది అని చెప్పి ఇటు అయితే వచ్చా. ఇప్పుడు మనం సింహాచలం దగ్గరకి అయితే వచ్చేసాం. టర్నింగ్ భలే ఉండిద్ది ఇది. అట్ ద సేమ్ స్పాట్ ఇలా టర్నింగ్ వెళ్తాం కదా స్పీడ్, పోలీసులు అయితే ఇక్కడ రెడీగా ఉంటారు ఎవ్రీ టైం. చాలా మంది దొరికిపోతారు, ఎందుకంటే టర్నింగ్ బాగుంటుంది, రోడ్డు కూడా సూపర్ ఉంటుంది. ఇది స్పీడ్ వెళ్తారు, స్పీడ్ లిమిట్ క్రాస్ చేసి సడన్ గా పోలీసులు ఆపేస్తారు ఇక్కడ. సో ఇటు వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ఇప్పుడు పోలీసు ఉన్న ప్లేస్ లో అయితే పొల్యూషన్ వ్యాన్ పెట్టారు, ఎక్కువ అక్కడ పోలీసులు అయితే రెడీగా ఉంటారు. ఓవర్ స్పీడ్ ఎవరైనా వెళ్తే ఆపేద్దామని. సింహాచలంకి వెళ్ళే రూట్ అసలు చాలా పెద్ద చేస్తారు. ఇది యాక్చువల్గా ఇక్కడ ఇంత ఉండేది ఆఫ్, ఇందులో రోడ్డు ఇదిగోండి ఇంతే ఉండేది, బట్ బాగా ఎక్స్టెండ్ చేశారు. ఇటు తిరిగిన ప్రతిసారి అనుకున్నామండి, అరే కొంచెం రోడ్డు పెద్దదైతే సూపర్ ఉండిద్ది అని. చాలా పెద్దది చేస్తారు రోడ్డు. ఇలా ఉంటే అసలు అసలు ట్రాఫిక్ ఉండదు. ఇటు జస్ట్ ఇది ఒక 1 kilometer 2 kilometers ఉన్నా సరే ఈ స్ట్రీట్ ఫుల్ ట్రాఫిక్ ఉండేది చిన్న రోడ్డు వల్ల. చాలా పెద్దదైతే ఉంది ఇప్పుడే రోడ్డు, చాలా బాగుంది. నాకు తెలిసి రోడ్డు ఎక్స్టెండ్ చేశారు కదా, ఇల్లులన్నీ కొట్టేశారు చూసారా. మరి వీళ్ళకి సపరేట్ గా వేరే హౌసెస్ ఏదో అలాట్ చేసి ఉంటారు, ప్లేసెస్ కానీ. టూ సైడ్ రెండు వైపులా ఇల్లులు అన్ని అయితే పడగొట్టేశారు. ఇదిగోండి సింహాచలం టెంపుల్ ఎంట్రన్స్.
ఇది మెయిన్ ఎంట్రన్స్, గేట్ 1. ఈ పక్కనే మనకి స్టెప్స్ వే కూడా ఉండిద్ది, మెట్ల మీద మెట్ల దారి. లాస్ట్ టైం మనం మెట్ల మీద నుంచి వెళ్ళాం, వ్లాగ్ అయితే చేసా, చూడండి ఎవరైనా చూడకపోతే. చాలా బాగుండిద్ది. లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తా. అండ్ వీడియోకి లైక్ అయితే చేసేయండి. నాకైతే బైక్ మీద స్క్రాచెస్ పెట్టి రిపేర్స్ నాకు అవే మైండ్ లో ఉన్నాయి. మాట్లాడుతున్నా గానీ చాలా ఇరిటేటింగ్ గా ఉంది అది గుర్తొస్తుంటే. ప్రతి ఒక్క బైకర్స్ కి బైక్ అంటే పిచ్చి. అందుకే చూడండి, ఎవరైనా బైక్ కొంటూ చిన్న స్క్రాచ్ పడిన 10 సార్లు తుడుస్తారు, అంత పిచ్చి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి బాయ్స్ కి డ్రీమ్, అరే బైక్ కొనాలి, బైక్ మీద రైడ్కి వెళ్ళాలి ఫ్రెండ్స్ తో అని. అలాంటి బైక్ కి ఏమైనా చిన్న గీత పడితే తీసుకోవడానికి మాత్రం నిద్రలు పట్టవు. బట్ ఏం చేస్తాం, అసలు ఎవరిని కెలకం మనం, అందరూ మనలే గెలుగుతున్నారు. ఏంటో మరి, టైం బ్యాడ్, మరి ఏం చేస్తాం. పెట్రోల్ బంకులు ఏంటి ఎంతమంది ఉన్నారు. సరే కొంచెం ముందుకు వెళ్దాం, సండే కదా. ఫ్రంట్ ఇంకొక అమ్మ దా బంక్ దాకా వచ్చే చాలు. ఆగిపోయేటట్టుంది బండి, ఇక్కడేమో ఫుల్ ట్రాఫిక్ సండే. దా కమాన్ చిన్నోడా. మనోడు బెక్ అని బెక్కుతున్నాడు పెట్రోల్ లేక. మనం ఇరిటేషన్ లో పడి పెట్రోల్ కొట్టించడం మర్చిపోయి ఎంత దూరం వచ్చేసాం. అక్కడ పెట్రోల్ బంక్ అసలు ఖాళీ లేదు కదా. ఉందా బంక్? ఇక్కడ ఎక్కడ ఉండిద్దే. ఈ ఎండలో ఎక్కడైనా ఆగిపోతే మన సరదా తీరిపోద్ది. అసలు చాలా వేడిగా ఉంది. వచ్చేసింది భారత్ పెట్రోలియం. రండి ముందు మనోడికి డ్రింక్ ఇప్పించేసి. ఓకే, పెట్రోల్ అయితే కొట్టించేసా. అసలు బంకులు ఖాళీ లేవు. ఈజీగా హాఫ్ అన్ అవర్ పట్టేసిద్ది, హాఫ్ అన్ అవర్ పైనే పట్టిద్ది అనుకుంటా ఈ ట్రాఫిక్ లో మనకి గాజువాకి వెళ్ళాలంటే. సో గాజువాక్ యాక్చువల్గా ఎందుకు వెళ్తున్నానంటే మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా. వైజాగ్ లోనే ఉన్నా సరే మోర్ దెన్ 1 year అయితే అయిపోయింది. ఆ సిస్టర్ కూడా చూసి చాలా కాలం అయింది. అండ్ మా బాబాయ్ ఎలా ఉంటారో తెలుసా, నాకు బ్రదర్ లా ఉంటారు. ఇది మీకు చూపిస్తా చూడండి వీడియో, మీకు చూపిస్తా. మా బాబాయ్ నేను ఫోటో దిగితే నాకైతే తమ్ముళ్ళ ఉంటారేమో, నేనే కొంచెం హెవీగా ఉంటా మా బాబాయ్ కన్నా. చాలా స్మార్ట్గా ఉంటాడు ముందు మా బాబాయ్ మాత్రం. సో సండే కదా, అలా వెళ్ళి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే బాగుంటది. మనకి ఎన్నో ఇష్యూస్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. వాటి నుంచి మనం డైవర్ట్ అయ్యి స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఒక్కటే ఆప్షన్, జస్ట్ మూవ్ ఆన్. ఫ్లోతో వెళ్ళిపోవాలి, లేకపోతే ఇంకా ఎవ్వరు మార్చలేరు మనల్ని. ఎప్పుడైతే రియాలిటీని అర్థం చేసుకొని మనం ఇంకా బెటర్ గా ఉండడానికి ప్రయత్నిస్తామో డెఫినెట్లీ వన్ డే మనం సక్సెస్ అవుతాం. మనం ఎన్ఈడి సర్కిల్ కి అయితే వచ్చేసాం. ఈ ఫ్లైఓవర్ మాత్రం మామూలుగా ఉండదు అయ్యా. కానీ ఇది కన్స్ట్రక్షన్ చేయడానికి చాలా టైం పట్టింది, బట్ కొంచెం డేంజరస్ కూడా. ఎందుకంటే సిగ్నల్స్ ఉండవు ఒకటి, మోస్ట్లీ హెవీ వెహికల్స్ వస్తే రౌండ్ సర్కిల్ గా తిరుగుతారు. సో నన్ను అడిగితే ఇలాంటి ప్లేస్ లో జాగ్రత్తగా సిగ్నల్స్ వేసుకొని మన వెహికల్ వి వెళ్ళడం చాలా బెటర్. సిగ్నల్ వేసాం, ఎందుకంటే కొంతమంది స్ట్రైట్ గా వెళ్ళే వాళ్ళు ఉంటారు, మనలాగా టర్నింగ్లు వేసేవారు ఉంటారు. మనమైతే చుట్టూరు తిరిగి వెళ్తాం ఇప్పుడు. ఓకే, ఓకే మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గరలో అయితే ఉన్నాం. సరదాగా ఎయిర్పోర్ట్ లోకి ఒకసారి వెళ్ళొద్దాం. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఒకసారి ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళా, నాకు అనిపించింది అరే లోపలికి అసలు మనల్ని వెళ్ళనిస్తారా అంటే. లోపలికంటే మనం అక్కడ దాకా వెళ్ళకపోయినా రోడ్లో అండ్ లోపల రూట్ ఎలా ఉండిద్ది అని నా మైండ్ లో అయితే చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి.
సో అన్ఎక్స్పెక్టెడ్ గా ఒకసారి అయితే వెళ్ళి నేనైతే డౌట్ అరే మనం వెళ్ళొచ్చా, వెళ్ళనిస్తారా లేదా ఏంటి అని. సో ఎవరికైనా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఉండిద్ది కదా, వాళ్ళ కోసం చాలా బాగుండిద్ది. ఇదిగోండి ఫ్లాగ్, మనకి ఎయిర్పోర్ట్ ఎదురుగా పెద్ద ఫ్లాగ్ అయితే ఉంది. ఈ రూట్ లో నుంచి నేనైతే ఒక 2 times వచ్చినట్టున్నా ఎయిర్పోర్ట్ కి. సో మీరు కూడా చూసినట్టు ఉండిద్ది కదా అని చెప్పి ఇది తిప్పా. కార్ పార్కింగ్ లాస్ట్ టైం వచ్చి చాలా కాలం అయింది కదా, నాకు కూడా కొంచెం కొత్తగానే ఉంది. ఎక్కువ ఎయిర్పోర్ట్స్ ని మనం సినిమాల్లోనే చూస్తాం కానీ ఏం చేస్తాం, మనం మిడిల్ క్లాస్ లైఫ్ లో అలా ఉంటాయిలేండి. ఇదిగోండి ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ ఇది. లోపలికి వెళ్ళట్లేదులే, జస్ట్ బైక్ మీద అలా తిరిగి వచ్చాం అనుకోండి. లోపల మన ఛీ, లోపల క్లైమేట్ అలాగ ఉందో చూద్దామని చూపిద్దామని వచ్చా. అవుట్ ఇదే అనుకుంటా, కానీ ఎగ్జిట్ అని ఏం బోర్డు ఏం లేదు ఇక్కడ. బైక్ పార్కింగ్ అయితే ఇదిగోండి ఇక్కడ పెడతారు, కార్ పార్కింగ్ అంతా అటువైపు ఉంది. అంతే, దట్స్ ఇట్. మన ఎయిర్పోర్ట్ టూర్ అయిపోయింది. చూసారా, 1 minute లో అలా రౌండ్ వేసి వచ్చేసాం. కానీ చాలా నీట్ గా ఉంచారు మొత్తం ఎయిర్పోర్ట్ అంతా. ఎప్పుడైనా మనం ఇంటర్నేషనల్ వైడ్ అదే ట్రిప్ వేసినప్పుడు అప్పుడు ఇంకా డీటెయిల్ గా చూపిస్తా మన వైజాగ్ ఎయిర్పోర్ట్ ఎలా ఉండిద్ది అనేది. ఖాళీగా ఉంది ఇక్కడ. వావ్, రోడ్డు మాత్రం ఇక్కడ సూపర్ ఉంది ఖాళీగా, ఎందుకంటే అక్కడ సిగ్నల్ పడింది, వెహికల్స్ అన్ని ఆగిపోయాయి. సిగ్నల్ పడింది ఈరోజు నాకు తెలిసి. ఏం, ఈ ఒక్క సిగ్నల్కి దొరికా. అలా గాజువాక్ వచ్చేటప్పుడు మనం ఒక సిగ్నల్కి దొరకడం అంటే గ్రేట్. ఓన్లీ 1 సిగ్నల్ కాబట్టి. అదే మనం వేరే రూట్లో నుంచి వస్తే కనుక మొత్తం వరుసగా సిగ్నల్ ఒక దానికి దొరికామంటే 1 by 1 దొరుకుతానే ఉంటాం. ఓకే, గ్రీన్ సిగ్నల్ అయితే పడింది, వెళ్ళిపోదాం. ఆ, ఏందయ్యా హార్న్, అమ్మ. మా భలే ఆగిపోయింది. ఒకేసారి బైక్ ఆగిపోయింది, మొత్తం అన్ని వెహికల్స్ అన్ని వెళ్ళిపోయాయి. సమ్ టైమ్స్ హ్యాపెన్స్. మనోడిని సర్వీసింగ్ ఇస్తే బెటర్. ఎందుకంటే చాలా రోజులు అయింది రైడర్స్ వచ్చిన తర్వాత, యాక్చువల్ గా జనరల్ సర్వీసింగ్ అయినా చేయించాలి మినిమం. నేను అసలు ఏం చేయించలే, కానీ నిజంగా 2 months తర్వాత తీసినా సరే బైక్ నాది భలే ఇది స్టార్ట్ అయ్యిద్ది బైక్, మనకి ట్రబులే ఇవ్వదు. విశాఖ డైరీ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ లో వెళ్తే బెటర్ అబ్బా, ఎందుకంటే మరీ 2-3 సిగ్నల్స్ వస్తుంటాయి గాజువాకి వెళ్ళే లోపల. విశాఖ డైరీ ఇక్కడ ఎంత మంది ఆపి ఐస్ క్రీమ్స్ తింటారు, మోస్ట్లీ ఇక్కడ ఐస్ క్రీమ్స్ బాగా తింటారే. ఈ పాయింట్ లో చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు గాజువాకి వచ్చినా సరే ఇటు లెఫ్ట్ లో సర్వీస్ రోడ్ లోకి వచ్చేస్తా. ఎందుకంటే నో ప్రాబ్లం, అలాగంటే వెహికల్స్ ఉన్నా సరే బెటర్ అలాగ మూవ్ అవుతూనే ఉంటాయి. లేదు మనం మెయిన్ హైవేలో వెళ్తే కనుక ఒక 2-3 సిగ్నల్స్ ఈజీగా పడతాయి, అండ్ ఫుల్ ట్రాఫిక్ ఉండిద్ది ఈ ప్లేస్ లో ఎగ్జాక్ట్ గా. ఓకే, ఇంకా మనం డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోదాం. మీకు మా బాబాయ్ని చూపిస్తాను, ఆగండి. ఇంటికి అయితే వచ్చేసాం, చూద్దాం ఎలా రియాక్ట్ అవుతారు. సిస్సు. ఓకే, ఇది మా బాబాయ్ హౌస్, కిచెన్. బాబాయ్
ఇక్కడ లేరు, ఈ రూమ్ లో ఉన్నట్టున్నారు. చూద్దాం. బాబాయ్. హాయ్. మా బాబాయ్ చెప్పా కదా, మా బాబాయ్ నిజంగా నువ్వు మా తమ్ముళ్ళ ఉంటాడు. ఇక్కడ ఇదే మా బాబాయ్, ఇలా ఇదే మా బాబాయ్ రూమ్ కమ్ స్టూడియో. మొత్తం వర్క్ అంతా ఇక్కడే చేసుకుంటారు మా బాబాయ్. ఓకే, బాయ్ బాయ్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.